హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, రిజల్ట్స్ ఎట్లా చూసుకోవాలా, ఏ వెబ్సైట్లో ఎట్లా అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్బీఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 1-2 అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 1-2లో ఎగ్జామ్ మన 2026 ఆగస్ట్ 1-2 అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆగస్ట్ 1-2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి 25th 26 వస్తాయి. ఈ 25th to 26 28 వరకు ఎక్స్టెండ్ అవుతాయి. 25 పక్కా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దెన్ ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రిజల్ట్స్ ఇప్పుడు మనకి మెయిన్ రిజల్ట్సే కదా కావాల్సింది. ఈ వెబ్సైట్ లేకపోతే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి ఆడ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆడ మీ ఐడి అడుగుతుంది. ఎంటర్ చేసిన వెంటనే రిజల్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మెయిన్ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఇది నార్మల్గా ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ డేట్ వచ్చి 12th. దెన్ వెంటనే మనకి ఇప్పుడు మొత్తం అంతా రిజల్ట్స్ కానీ ప్రతిదీ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ క్లిక్ ఇచ్చి చెక్ చేసుకోండి. ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా చెక్ చేయాలా ఏమని చాలా మందికి తెలియదు. ఈ అఫీషియల్ కెరియర్ వెబ్ పేజ్ అనేది వెళ్ళి గో టు ద కరెంట్ ఓపెనింగ్స్ ట్యాబ్స్, సెలెక్ట్ రిక్రూటింగ్ అండ్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని అయితే కొన్ని అంటే ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మీ రిజల్ట్స్ కావాలంటే ఐడి ఉంటాయి కదా, మొత్తం ఐడి అడుగుతుంది. ఎంటర్ చేసిన వెంటనే రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రీమియర్లీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఎంటర్ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయితే మీకైతే రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చాలామందికి ఎట్లా ఓపెన్ చేయాలో ఏం తెలియదు. రిజల్ట్స్ పేజ్ వచ్చిన వెంటనే చాలా ప్యానిక్ అవుతుంటారు. ఈజీ స్టెప్స్ చెప్తా చూడండి. ఈ వెబ్ పేజ్ మీద అయితే క్లిక్ ఇస్తారు. క్లిక్ ఇచ్చిన వెంటనే మీ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఎంటర్ చేసిన వెంటనే రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. నార్మల్గా అయితే ఇదే ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చి ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు క్వాలిఫికేషన్ 15,000 మెంబర్స్ అనేవి ఫస్ట్ ఫేజ్ అని క్వాలిఫై చేస్తారు. దెన్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి దాని నుంచి షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఇది ఓవరాల్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.